హాయ్ అమ్మా, నేను మీ భారతి. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను దేవుని కోరుకుంటున్నానమ్మా. ఓకేనా? ఇదిగోమ్మా, ఇది చేపల పులుసు చేస్తున్నాను. చేపల పులుసుకి కావాల్సినటువంటి ఈ మసాలాలు: ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లం, 4 లవంగ మొగ్గలు, గసగసాలు, అంతే. ఇవి వేపుతున్నాను. వేపే ముందు మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఓకేనమ్మా? ఇవి కొంచెం వేపుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటాయి అన్నమాట, అంతే. అంతకంటే ఏం కాదు. పచ్చి కూడా వేసేస్తారు, కానీ కొంచెం వేపుకుంటే కమ్మగా ఉంటాయి, అంతే. చేపల పులుసుకి వేరే మసాలాలు అక్కర్లేదమ్మా, అన్నీ వేయక్కర్లేదు. ఇదిగోమ్మా, చింతపండు చెప్పడం మర్చిపోయాను. ఇంకో చింతపండు, ఇంత చింతపండు తీసుకున్నాను. అంటే చేపలు 2.5 కిలోలు పైనే ఉంటాయి. ఇవి దగ్గర 3 కిలోలు. ఇదిగోమ్మా, అందుకని ఇవైతే ఫ్రైకి తీసుకుని ఉంచుకున్నాను. ఈ చింతపండు అయితే మాత్రం ఉట్లతో ఉంది కదమ్మా, ఇంత చింతపండు తీసుకోవాలి. ఇది తక్కువ అవుతుంది అనమాట. అందుకని ఇది ఇంత చింతపండు తీసాను అనమాట. అది మీకు చూపిద్దామని. తర్వాత కారం కూడా చూపిద్దాం. కారం అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ముక్కల్లో. ఓకేనా? ఈ స్పూన్లతో వేస్తే అవదమ్మా, నేను ఇందులో వేసేస్తాను. సుమారుగా వేసేస్తున్నాను. మీరు ఏదైనా తక్కువ అనుకునేటట్టయితే మీ స్పూన్తో చూసుకోండి అమ్మ, తినే కారాన్ని బట్టి. నేనైతే ఇలా కొలుస్తుంటే తెలియట్లేదు. తర్వాత పసుపు. ఇవన్నీ ముక్కలు పట్టించేసుకోవాలమ్మా ఫస్ట్ మనం, అంతే. అప్పుడు ముక్కలకి కారం చక్కగా పట్టుకొని ఉంటుంది. ఇంతే అమ్మా. మనం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ప్రాసెస్ అయినప్పుడు చక్కగా కారం ఉప్పు అన్నీ పట్టుకుని ఉంటుంది. ఓకేనమ్మా? ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిరపకాయలు తర్వాత వేసుకుందామా. పచ్చిమిరపకాయలు ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇదిగోమ్మా, ఉల్లిపాయలు ఇందాక వేస్తాం కదా, ఉల్లిపాయలు ఇవి వేగిపోయినాయి, చక్కగా వేగిపోయినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము. ఓకే, చక్కగా ఎర్రగా అయిపోయినాయి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేస్తా ఉంటే మసాలా కూడా వేసేస్తాము. చేపలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారని చెప్పాను కదమ్మా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే వండుతాను. ఈ చేపని రవ్వ అంటారమ్మా. రవ్వ అంటే చెరువు చేపే రవ్వ. చేపలకి ఎన్ని పేర్లు! చెరువు చేపలు ఎన్నో రకాలు. చేపలు ఎన్ని రకాలు, ఎన్ని పేర్లు. నాకైతే మ్యాక్సిమం చాలా పేర్లు తెలుసు, ఏదో 1-2 తెలియదు అంతే. బాగా ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుందాము. ఓకేనా? ఇదిగమ్మా, వేసేద్దాం. తలకాయలు పళ్ళంగా కొట్టిస్తాను మధ్యలోకి. అందుకని అది మధ్యలో పెడతాను అనమాట. మళ్ళీ ఉడకాలి కదా అవి, అందుకని అలాగా. తర్వాత మిగతా పెద్ద ఏమైనా ఉంటే కనుక అప్పుడు పక్కన పెడతాను అనమాట. అన్నీ ఇది పరుచుకోవాలి ఇలాగా, ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా. అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కేవా అనుకోవచ్చు మీరు, కానీ పెద్ద ముక్కలన్నీ కింద పెట్టామనుకోమ్మా, చిన్న ముక్కలన్నీ పక్కన పెట్టుకోవచ్చు అట్లా. మీరు కూడా ఇలాగే చేసుకుంటామ్మా. ఏదంటే చక్కగా చేసుకోండి. చాలామంది పిల్లలు చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నాది ఇలా, నేను ఇలా చేస్తాను అలవాటు కదా, ఇలా కూడా చేసి చూడండి. చాలా బాగుంటుంది ఇది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవాళ మీకు సర్ప్రైజ్ వేరే చేప తెద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఈసారి చూపిస్తాను. ఆ పేరు ఇప్పుడు చెప్పను. ఇలా ఒక్కసారి కుదుపుకొని మూత పెట్టేసుకుందాం. కొద్దిసేపు మనం మగ్గనిద్దాం. కొద్దిగా సిమ్లో పెట్టి కొద్దిసేపు ఇట్లాగా కొద్దిసేపు ఉంచుకుందాం. తర్వాత మళ్ళీ పులుసు పోసుకుందాం. ఇదిగమ్మా, మూత వేస్తున్నాను.
చాలు, ఈ మాత్రం చాలు. చక్కగా ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయి మంచిగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే లైట్గా ఫ్రై చేసుకోవడం అంటారు దీన్ని. అంటే ఫ్రై తిప్పకపోయినా చక్కగా మగ్గుతాయి అన్నమాట. చక్కగా ఇదిగోమ్మ అలాగా, అది అంతే. ఇప్పుడు మనం పులుసు పోసేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశాను. ముక్క మునిగి అంత పులుసు పోయాలమ్మా. మీరు ఎంత తింటే అంత పోసుకోవచ్చు. ఓకే, అంతే. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టి మనం కొంచెం తిప్పుకుందాం, ఎందుకంటే పులుసు కింద దిగాలి కాబట్టి. ఓకే, అంతే. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. తర్వాత కొంచెం ఉడుకుతుందనగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అంతవరకు ఇది మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే చాలమ్మా, ఇదిగో ముక్కలు ఇలా ములగాలన్నమాట, అంతే చాలు. అది ఇంకొంచెం అయినా పోసుకోవచ్చు, చాలు. కాకపోతే మళ్ళీ ఇదైపోతాయి, మళ్ళీ ఉడికిపోయి బాగా మెత్త ఇదైపోతాయి. చాలు. ఓకేమ్మా, ఎంతవరకు వచ్చి చూద్దాం ఇది. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా ఉడుకుతుంది, ఇంకొంచెం టైం పడుద్ది. ఇంకా లేదన్నా 10 నుంచి 15 మినిట్స్ పడుతుంది ఖచ్చితంగా. ఓకే, దీన్ని వదిలేద్దాము. ఈలోగా మనం ఏం చేద్దామంటే ఫిష్ ఫ్రైకి మా కోడలు రెడీ చేస్తుంది. ఫిష్ ఫ్రై చూడండి, ఇదిగోమ్మా తీద్దాం. ఎంతవరకు వచ్చిందో చూద్దాం పులుసు. ఓకే, ఒక్కసారి కుదుపుదాం ఇలాగా. ఒక్కసారి మంట తగ్గించుకొని ఇలాగా ఇంకా ఉడకాలి. ఇంకా కొద్దిసేపు, ఇంకొక 5 మినిట్స్ అయినా పడుద్దమ్మా. ఒక 5 మినిట్స్. ఓకేనా అమ్మ? మీరు నా వీడియో పూర్తిగా చూడండి అమ్మా, ఎవరు మధ్యలో స్కిప్ చేయొద్దు, సరేనమ్మా? ఓకేనా? చేపల కూర కూడా మీకు అర్థమవుతుంది, పూర్తిగా చూడండి. ఓకేనమ్మా? ఎందుకంటే మీరు కొత్త వాళ్ళకి కూడా పరిచయం చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా కూడా చెప్పండి, ఓకేనమ్మా? ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయండి రా తల్లి. ఎందుకంటే నేను టైంపాస్ కోసం చేయట్లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనమ్మా? మీరు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకా నేను మంచి వీడియోస్ వస్తాను, టైలరింగ్ వీడియో కూడా వస్తున్నాను ఇప్పుడు మళ్ళీను. సరేనా? ఓకేనమ్మా? ఓకే అమ్మా, తీద్దాము. ఓ సూపర్, చాలు. మీకు చెప్పాను 5 మినిట్స్ అన్నాను, కానీ 10 మినిట్స్, మొత్తం కలిపి 25 మినిట్స్ ఉడికిందమ్మా. ఎంతసేపు ఉడికిందో అనుకోవద్దు, ఎందుకంటే పెద్ద చేప కదా, టైం పడుతుంది. ఇదిగమ్మా, ఓ సూపర్. అబ్బో అదిరిపోయింది విజయ. చాలా రోజులు అయిపోతుంది. ఊర్లో చూపించాను వీళ్ళకి చేపల పులుసు, అంతే. మళ్ళీ ఇక్కడ చేయలేదు నేను. చాలా అంతే, ఈ మాత్రం ఉంచుకోవచ్చమ్మా, ఎందుకంటే నేను కలపను ముక్కలు అసలు. ఇదిగోమ్మా, లైవ్లో కదా, చేపలు కదా, చాలా బాగుంటాయి. ఇదిగో ఇదిగో ఈ మాత్రం ఉంచుకోవాలి, ఎందుకంటే పిల్లలతో ఉంటాం కాబట్టి చక్కగా దగ్గర కూడా లాగేస్తుంది. ఆ పులుసు ఉంచుకోవచ్చు ఆ మాత్రం. ఇంక కట్టేసుకుందాం, స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా పులుసు మీద మూత ఎప్పుడు కూడా ఇలా ఫుల్గా పెట్టేయకూడదమ్మా. ఏ కూరలైనా సరే కొంచెం ఇలా వదిలేయాలి, అంతే. ఓకేనమ్మా? ఇప్పుడు నేను వెళ్ళి ఇదిగో మేము తినేటప్పుడు చూపిస్తాను. నేను వేసుకుందాం, ఒక ముక్క వేసుకుని పులుసు వేసుకుందాం. ప్రతి వారం వేడి 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 చాలా వేడిగా ఉంటుంది. ప్రతి వారం మీకు హడావిడిగా చూపిస్తున్నాను. ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని అందరినీ పిలిచి భోజనాలు పెట్టేస్తాను, ఇప్పుడు ప్రశాంతంగా వండుతాను. ఇదిగో ఇలా పెట్టుకుని ముక్క మీద ఇలా పెట్టుకుని మన ముద్ద మీద చక్కగా ఇలా తినేయడమే.
సూపర్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, మళ్ళీ మళ్ళీ ఇంకో ముద్ద పెట్టుకొని చూపిస్తాను మీకు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వండుకోండి. మీరు తక్కువ వండుకున్నట్టయితే దాన్ని తగినట్టు వేసుకోండి, ఓకేనా? మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉంది, అమ్మ ఎలా చేసిందని మళ్ళీ మీరు నాకు తెలియచేయండి, ఓకేనా? మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనమ్మా? బాయ్.